నిరుద్యోగులు నేను ఏమంటాడు చూడండి ఒకసారి. నోరా అది తాటిమట్టనా, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రివా, లేకపోతే చెప్రాషా, నువ్వు ఏంది అనేది ఒకసారి అర్థం చేసుకో. ఇగో నువ్వేం మాట్లాడినావు కలుడు. ప్రతి తల ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంట. అంటే నీకు డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమనేటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి నీకు తలమాసినోళ్ళు. నువ్వు వాళ్ళు చేస్తున్న పోరాటానికి వాళ్ళకి ఇస్తున్నటువంటి గౌరవం ఇది ముఖ్యమంత్రి. వాళ్ళు ఇదే సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా రాత్రి మహిళలు ఆ చంటి పిల్లల తల్లులు కూడా నడుచుకుంటా వస్తే 10-15 కిలోమీటర్లు కాలినడకన చెప్పులు లేకుండా నడుచుకుంటా వస్తూ ఉంటే ఆ నిరుద్యోగుల పోరాటానికి నువ్వు ఇచ్చినటువంటి బహుమానం ఏందయ్యా అంటే పనికి మాలినోళ్ళు తలమాసినోళ్ళ. ఏదో డిఎస్సి అభ్యర్థులు నీకు నిరుద్యోగులు పనికి మాలినోళ్ళు తలమాసినోళ్ళు కనపడతా ఉన్నారు. సిగ్గు శరం ఉండాలని నువ్వు ముఖ్యమంత్రి పెట్టాయినవో చెప్రాష్ పదవికి కూడా నువ్వు ఎక్కువనే చాలా చెప్పాలంటున్నావు కదా ఈ మాటలు మాట్లాడిన దానికంటే. ఇంకా వాళ్ళని కూడా తక్కువ చేయడమే నిన్ను వాళ్ళతో పోలిస్తే కూడా. ఇది నువ్వు మాట్లాడిన తరీకా. చూడు ఇంకేమంటాడు ఆయన. ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటూ ఏంది చదువు రానోళ్లను పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను సన్నాసులు వీళ్ళందరూ కలిసి పరీక్షలు వాయిదా వేయాలి అంటున్నారు. ఈయన ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులను మాట్లాడుతున్నటువంటి తరీకా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటారైనా లేకపోతే గ్రూపు వాయిదా వేయాలని అడుగుతోళ్ళనైనా ఈయన ఏమంటా ఉన్నాడు, సన్నాసులు పనికి మాలినోళ్ళు చదువు రానోళ్ళు. మరి ఈయన ఏ పాటి చదివి ఏ పాటి ఏం చేసో తెలియదు. ఈయన చదువు సర్టిఫికెట్లు కూడా ఈయన కనపడవు. కానీ ఈయన ఏం చదివిండో గోడల మీద పెయింట్ చదివిండు. నువ్వు నీ బతుకు నీ చరిత్ర మర్చిపోతున్నావా రేవంత్ రెడ్డి? అదే ఇక్కడ అశోక్ నగర్లో గోడల మీద పెయింట్లు వేసినటువంటి చరిత్ర మర్చిపోతున్నావా? ఏమేం జరిగింది? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా బ్లాక్మెయిల్ దందాలు నడిచినాయి, ఏ విధంగా నడిచినాయి, హోటల్లో జరిగినటువంటి వ్యవహారాలేంటి? అప్పట్లో ఒక ఆమె తారా చౌదరి అని ఒక ఆమె ఉంటుండే. ఆమె కొంతమంది మీద ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు ఎవరి మీద? ఆమె చెప్తున్నటువంటి బావ ఎవరు? ఇవన్నిటి గురించి నువ్వు చరిత్ర మర్చిపోతున్నావా? ఇవాళ నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ న్యాయమైన డిమాండ్ అడుగుతా ఉంటే నువ్వు ఇలా వాళ్ళని పనికి మాలినోళ్ళు, చేతగానోళ్ళు, చదువు రానోళ్ళు, ఇట్లా ఇన్ని బూతులు తిడతావా నువ్వు? ఇట్లా కనపడుతున్నారు నీకు నిరుద్యోగులు అంటే. ఆషామాష అనుకుంటున్నావు బిడ్డ. ఓయూ నుంచే పుట్టింది ఏ ఉద్యమమైనా గుర్తుపెట్టుకో. ఏ ఉద్యమానికైనా పురుడు పోసేది, నిప్పు కనికల లెక్క రగిలించేది అదే ఉస్మానియా యూనివర్సిటీ. అదే ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు అగ్ని గుణం అవుతా ఉంది. పొమ్మను దమ్ముంటే నీ కాంగ్రెస్ వాళ్ళని అడిగి, ఇప్పుడు పొమ్మను నీ బల్మూరు వెంకట నాడికి పొమ్మను. ఆయన ఉన్నారుగా చలసాని దయాకరా, ఇంకెవరు ఉన్నారు కదా, ఆయన పొమ్మను.